నానమ్మ చెప్పు, లలిత పిల్లల పేర్లు చెప్పు. మన ఇల్లే కానీ లలిత పిల్లల పేర్లు చెప్పు. లలిత పిల్లల పేర్లు చెప్పు. శేషు, మధు, మధురాము పెద్ద అది కాదు. శేషు, మధు, శిరీష, శేష శిరీష, అది. తర్వాత రేవతి పిల్లల పేర్లు చెప్పు. రేవతికి ఎంతమంది పిల్లలు? రేవతికి ఎంతమంది పిల్లలు? నలుగురు కాదు, ఇద్దరు. ఎవరెవరు చెప్పు. ఆహా, రేవతి ఆఖరి పాప, నిన్న ఆఖరి పిల్ల, ఆఖరి కూతురు ఉంది కదా. రేవతి విజయసాగర్కి ఎంతమంది పిల్లలు? ఎంతమంది నానమ్మ? బుర్ర పోయిందా? నీ బుర్ర ఎప్పుడన్నా పోద్దా? అన్ని వేషాలు దొంగ వేషాలు. నీ బుర్ర ఎక్కడ పోద్దు నానమ్మ? అది బుర్ర మామూలు బుర్ర కాదు, అది మామూలు బుర్ర కాదు. అది ఎన్నో బుర్రలు తినేసిన బుర్ర అది. ఎన్నో బుర్రలు తీసేసిన బుర్ర. చెప్పు ఎవరెవరు రేవతి పిల్లలు? ఆనందు, ఇంకా రాజీ తెలుసు కదా. రాజేశ్వరమ్మ ఎవరు? నీ వేపురాలు. మరి నీ వేపురాలు మర్చిపోతే ఎట్లాగా? రాజేశ్వరమ్మ పెరుమిటి ఎవరు? శ్రీమన్నారాయణ. మరి ఎంత గుర్తుంది, బుర్ర లేదంటావే. మీ తమ్ముళ్ళ పేర్లు చెప్పు. తమ్ముళ్ళ పేర్లు? వీరేశ్వరరావు, రఘుపతిరావు, రామచంద్రరావు, బాలకృష్ణారావు, కమలాకర్ రావు, సత్యనారాయణరావు. ఎంతమంది గుర్తున్నారు. మరి బుర్ర మామూలు బుర్ర? ఆ బుర్ర పెద్దదా? మీ చెల్లెళ్ళ పేర్లు చెప్పు. భానుమతి, పవన్ కుమారి, వెంకటరమణమ్మ, సత్యవతి, సరస్వతి. అయిపోయారుగా. నువ్వు పెద్దదాని అందరికంటే కదా. అబ్బో, రాజరాజేశ్వరమ్మ. అందరికంటే పెద్ద బుర్ర రాజరాజేశ్వరమ్మ. పితాపురంలో దేవత. మా అందరి ఇంటికి కూడా, మా ఇంటికి కూడా నువ్వే దేవత. సరే సరే. మరి నీకు అందరిలోకి ఇష్టమైన మనవరాలు ఎవరు? ఏ మనవరాలు అంటే ఇష్టం నీకు? మున్ని అంటే ఇష్టమా? అబ్బా, తప్పు చెప్పింది. మున్ని అంటే ఇష్టం అంట. పేరు గుర్తుండి చెప్పింది. నిజం చెప్పు, అబద్ధాలు చెప్పకు. అందరికంటే ఎవరు ఇష్టం నీకు మనవరాల్లో? అంతమంది ఉన్నారుగా మనవరాళ్ళు. చూస్తే కానీ గుర్తురాదా? సరే సరే. నీకు కోడళ్ళలో ఎవరిష్టం? కోడళ్ళలోకి అందరికంటే ఏ కోడలు ఇష్టం? అరుణ అంటే ఇష్టం. మరి రోజు సేవ చేస్తుంది మా అమ్మ అంటే ఇష్టం కాదా? అమ్మాజీ రోజు మరి సేవ చేస్తుందిగా. మరి కొడుకుల్లో నీకు ఎవరిష్టం అందరికంటే? కొడుకులు కాదు, కొడుకులు నానమ్మ, తమ్ముళ్ళు కాదు. కొడుకుల్లో ఎవరిష్టం నీకు? ఇంకా విమలా ప్రసాదు,
నిర్మల్ కుమారు, నిర్మల్ కుమార్. వీళ్ళ ముగ్గురులో ఎవరిష్టం? నీ ముగ్గురులో ఎవరిష్టం? నీ పిల్లలు అబ్బాయిల్లో కొడుకుల్లో నీకు ఎవరిష్టం? పెద్ద కొడుకు కుమార్ కుమార్. వీళ్ళ ముగ్గురులోకి ఎవరిష్టం? చూస్తే కానీ గుర్తురాదా? కాదు, నీకు రెండో కొడుకు ఇష్టం కదా అందరికంటే. విమల అంటే ఇష్టం కదా. ఎందుకు ఎందుకు నువ్వు అన్నావుగా, ఎప్పుడు అంటావుగా, అందుకని. ఎందుకు ఇష్టం చెప్పు. బాబ్జీ కూడా ఇష్టమే. అవును. నిర్మల్ కుమార్ చిన్న కొడుకు. చిన్న కొడుకు. అదిగో పెద్ద కూతురు. పెద్ద కూతురు. కనపడ్డానమ్మా. తాతయ్య కనపడ్డా. నీ బుర్ర మ్యూజియంలో పెట్టాలి. మ్యూజియంలో పెట్టాలి. ఎన్నో బుర్రలు తీసేసిన బుర్రది. ఎన్నో బుర్రల్ని, ఎన్నో తలలను కొట్టిన తలది. అవునా? ఎన్నో తలలను కొట్టిన తలేనా? ఒక స్టేజ్ వస్తే అన్నీ మర్చిపోతావా? నువ్వేం మర్చిపోలేదుగా. నువ్వేమీ మర్చిపోలేదు కదా నాన్నమ్మ. నా పెళ్ళాం పేరా? చెప్పు. చెప్పలేవా? రాము పెళ్ళాం పేరు తెలుసు కదా, చెప్పు. రాము తెలుసు. తెలుసు కదా నీకు. రాము బాబ్జీ కొడుకు రాము ఉన్నాడా? నీకు తాండ్ర పంపిస్తుంది కదా. ఎప్పుడు తాండ్ర పంపిస్తుంది కదా. కాకినాడ నుంచి తాండ్ర పంపిస్తా. తాటి తాండ్ర పంపిస్తా నీకు. ఎవరు? తాటి తాండ్ర అయితే తినేస్తావు, అంతా తినేస్తావు, అరిగిపోద్ది. ఎవరు చెప్పు. రాము కోడలు ఎవరు? రాము వైఫ్ ఎవరు? తాటి తాండ్ర గుర్తుంది, తినేసావు. ఇచ్చిన తాటి తాండ్ర హ్యాపీగా తినేసావు. మళ్ళీ తెచ్చిపెట్టినా. సునీత గుర్తొచ్చిందా? చూసినప్పుడు చెప్పగలుగుతావా? మొన్న పెద్ద కూతురు రాజా ఉంది కదా, పెద్ద మనవరాలు కొడుకు పెళ్ళయింది తెలుసా? ఎవరు పెద్ద కొడుకు? రాజా పెద్ద కొడుకు ఎవరు? రాజా పెద్ద కొడుకు ఎవరు? మర్చిపోయావా? రాజా పెద్ద సుహాస్. అన్నీ నువ్వు పెట్టిన పేర్లే మరి. ఎప్పుడే మర్చిపోతే ఎట్లాగా?
నీ వయసు ఎంత? దూరంగా ఉంటే గుర్తుకురారు మనుషులు. సరేలే, మరి దగ్గరగా అందరు ఉండలేరుగా. నువ్వు పల్లెటూళ్ళలో ఉన్నావయ్యే. ఇల్లు హైదరాబాద్లో కట్టించుకుంటే బాగుండేది కదా నువ్వు. ఆ? అవును. నానమ్మ, నానమ్మ, నీకు మొన్న వచ్చారు కదా, అందరూ కలిసి వచ్చారు కదా. ఎవరెవరు వచ్చారు చెప్పు. అరుణ వచ్చింది, అమ్మాజీ వచ్చింది, రేవత్ వచ్చింది, విజయసారథి వచ్చారు. మర్చిపోయావా? వస్తూ ఉంటేనే గుర్తులేదు, మరి మర్చిపోతున్నా అంటున్నావు.